నా పేరు నిశ్చయం. మా ఊరి పేరు శ్రీకృష్ణపట్నం. మా మండలం రాజనగరం మండలం. నేను హాస్టల్లో చదువుకున్నప్పుడు స్టడీలో రాయి కింద ఏలెడితే ఏలు మీద పాము కరిచిందండి, తోసపాము. అయితే సార్లు అందరూ హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించారండి. మళ్ళీ ఈ రోజు నాడు వచ్చి ఎగ్జామ్ రాసి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటే వెళ్తాను. మాది రాజనగరం, తూర్పుగోదావరి జిల్లా అండి. మాది రాజనగరం మండలం, శ్రీకృష్ణపట్నం అనే గ్రామం అండి మాది. అయితే మా అబ్బాయిని హాస్టల్లో చేర్చామండి. మొన్న శనివారం సాయంత్రం వేళలో క్లాస్ జరిగే సమయంలో చేయి పెట్టాడంటే కిందండి, అక్కడ రాయి ఉందంట. రాయి పక్కన ఉందంటే తోసపాము కుర్రోడిని అనుకున్న సమయంలో కరిచిందండి. కత్తిలోకి ప్రిన్సిపల్ సార్ గారు, అక్కడ ఉన్న స్టాఫ్ అంతా కూడా సార్లు అలర్ట్గా ఉండి సార్లు హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించారండి. నిన్న మొన్న కూడా ట్రీట్మెంట్ జరిగిందండి. ఈ రోజు అయితే ఎగ్జామ్స్ అని కావాలని తీసుకొచ్చారండి సార్లు. గవర్నమెంట్ డాక్టర్లు అయితే పంపించారండి. ఈ రోజు అయితే అనుకూలంగా ఎగ్జామ్ రాసాడండి అబ్బాయి. మళ్ళీ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్తున్నామండి. రీఛార్జ్ అయితే ఎప్పుడు చేస్తారని చెప్పలేదండి సార్, డాక్టర్ చెప్పలేదండి. మరి ఎప్పుడు పంపిస్తారో కూడా తెలియదండి. మరి మాకు ఆరోగ్యం అయితే కొంచెం పర్లేదు, దేవుడి దయ వల్ల బాగానే ఉందండి. అయితే సార్లు అందరూ కూడా ఒక తల్లిదండ్రులాగా ఆదరించండి, చాలా బాగా ట్రీట్మెంట్ చేయించారండి. మెయిన్ ఏంటంటే ప్రధానం దేవుడే కాపుదలండి మాకు.